ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. వర్షాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో కూడా ప్రాజెక్టులలో కూడా భారీగా వరద నీరు చేరుతా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి శ్రీ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుతో పాటు గడ్డన్నవాగు ప్రాజెక్టు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొమరంభీం ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు చేరుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా అధికారులు అయితే అలర్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా కూడా ప్రాజెక్టుల వద్దనే ఉండి కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టులోని గేట్లను ఎత్తి కూడా దిగువకైతే నీటిని విడుదల. దీంతో మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు కూడా భారీగా కూడా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలోనే అధికారులు 62 గేట్లకు గాను 40 గేట్లను ఎత్తి కూడా దాదాపు 6 లక్షల పైచీల క్యూసెక్ల నీటిని కూడా దిగువ అయితే విడుస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఏదైతే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా కొమరంభీం ఆసిఫాబాద్ ప్రాజెక్టు జిల్లాకు సంబంధించి కొమరంభీం ప్రాజెక్టులోని 3 గేట్లను 1.5 మీటర్ల వరకు కూడా 3.5 మీటర్ల వరకు ఎత్తి కూడా దిగువకు అయితే దాదాపు 6000 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూడా ఆయా జిల్లా కలెక్టర్ కూడా అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పాటు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా పత్తి పంటలు అయితే కొంత నష్టం జరిగిందని కూడా తెలుస్తా ఉన్నది. అదేవిధంగా కూడా ముఖ్యంగా ఎల్లంపల్లికి సంబంధించి నీరు చేరడంతో కూడా ఏదైతే అటు కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో కూడా మిర్చి పంటలు మొత్తం కూడా చెన్నూరు మండలానికి సంబంధించి కూడా దాదాపు 50-60 ఎకరాలలో మిర్చి పంట కూడా మునగడం జరిగింది. దీంతోనే మొత్తం కూడా ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎఫెక్టెడ్ ఏరియాలు ఏవైతున్నాయో వాటి అక్కడ ఉన్నటువంటి ప్రజలను మోటివేషన్ చేయాలి. అక్కడ నుంచి అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా అధికారులు జిల్లా కలెక్టర్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి కుమార్ దీపక్ కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా వెంకటేష్ జ్యోత్రే కలెక్టర్లు ఇప్పటికే కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా అధికారులు అందరూ కూడా ఏదైతే క్షేత్ర స్థాయిలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా కూడా మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలునే ఆ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసరం అయితే బయటికి రావాలని కూడా సూచనలు సలహాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఓవరాల్ గా కూడా ఇప్పటికే ఏదైతే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు కూడా వర్షాల నేపథ్యంలో ఇటు మత్స్యకారులు కావచ్చు, అదేవిధంగా కూడా రైతులు కావచ్చు, ఇటు ఏదైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దు, అదేవిధంగా కూడా ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాలకు కూడా వెళ్ళొద్దు అంటూ కూడా ఇప్పటికే కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినగా ఈ ముఖ్యంగా సింగరేణికి సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలకు సంబంధించినటువంటి సింగరేణి కూడా భారీగా కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కూడా బొగ్గు ఉత్పత్తికి ఓసీపీలలో కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం ఏర్పడింది. ఓబీ పనులు నిలిచిపోయి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కరిగూడ కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఓసీపీలు ఏదైతే శ్రీరాంపూర్, అదే కూడా మందవారికి సంబంధించి కేకేఓసి, శ్రీరాంపూర్కి సంబంధించి ఇందారము, శ్రీరాంపూర్ ఓసీలో కూడా బొగ్గు ఉత్పత్తులు అయితే నిలిచిపోయినాయి. ఓబీ పనులు కూడా నిలిచిపోయినాయి. భారీగా కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు కూడా అత్యవసరమైతే బయటికి రావాలని కూడా ఇప్పటికే కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్.